ప్రభుత్వాలు మారుతున్నాయి, కానీ నా తండ్రి మరణానికి న్యాయం దొరకటం లేదు. ఇది వైఎస్ సునీతారెడ్డి మనోవేదన. ఇప్పుడైనా న్యాయం చేయండి అంటూ కోర్టు చుట్టూ, ప్రభుత్వాల చుట్టూ చక్కర్లు కొడుతుంది. తాజాగా అసెంబ్లీలో ప్రత్యక్షమయ్యారు సునీత దంపతులు. ఆమె సీఎంఓ కార్యాలయానికి రావటం వెనుక మతలబ్ ఏంటి? వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి ఆయన కుమార్తె సునీతారెడ్డి అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. తన తండ్రి హత్యలో హంతకులకు, కుట్రదారులకు చట్ట ప్రకారం శిక్ష పడేలా చేసేందుకు సుదీర్ఘ న్యాయ పోరాటం సాగిస్తున్నారు. గత ప్రభుత్వంలో ఈ కేసు నీరుగారగా ఇప్పుడు ప్రభుత్వం మారడంతో కేసుపై ఆశలు పెట్టుకున్నారు సునీతారెడ్డి. మంగళవారం అసెంబ్లీలో ప్రత్యక్షమయ్యారు వైఎస్ సునీతారెడ్డి. ఆమెతో పాటు భర్త నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డితో కలిసి సీఎంఓ కార్యాలయానికి వచ్చారు. అక్కడ వైఎస్ వివేక హత్య కేసు విచారణ పురోగతిపై అధికారులతో చర్చించారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబును కూడా కలిశారు సునీత దంపతులు. గత వారం సునీత కడపలో ఎస్పీని కూడా కలిశారు. అంతకుముందు హోంమంత్రి అనితను కూడా కలిశారు. ఇప్పుడు తాజాగా అసెంబ్లీకి రావడం ఆసక్తికరంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి జైలు అధికారులకు రాసిన లేఖపై స్పందించాలని సీఎంను కోరినట్లు తెలుస్తుంది. అంతేకాదు, సుప్రీంకోర్టులో వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అఫిడవిట్ వేయడంతో పాటు ఈ కేసు దర్యాప్తులో పురోగతిపై ఆరా తీశారు సునీత. మరోవైపు ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో పలు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆయనతో పాటు మరో నిందితుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కుమారుడు చైతన్యరెడ్డికి కూడా నోటీసులు పంపింది. వివేకా కుమార్తె సునీతారెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై ఈ విచారణలో భాగంగా సుప్రీంకోర్టు ఈ నోటీసులు ఇచ్చింది. వివేకా హత్య కేసులో సీబీఐ అరెస్టు చేసిన నిందితులు జైల్లో ఉన్నారు. అయితే ఈ కేసులో అవినాష్ రెడ్డికి గతంలో బెయిల్ ఇచ్చిన సందర్భంగా హైకోర్టు పలు షరతులు విధించింది. ఇందులో సీబీఐ దర్యాప్తును ప్రభావితం చేయకూడదని, సాక్షుల్ని బెదిరించకూడదని కండిషన్ పెట్టింది. కానీ నిందితుల్లో ఒకరైన అవినాష్ రెడ్డికి ప్రధాన అనుచరుడైన మరో నిందితుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కుమారుడు డాక్టర్ చైతన్యారెడ్డి జైలుకు వెళ్లి అప్రూవర్గా మారిన దస్తగిరిని బెదిరించినట్లు ఆరోపణలు వచ్చాయి. వీటి ఆధారంగా అవినాష్ రెడ్డికి గతంలో మంజూరు చేసిన ముందస్తు బెయిల్ రద్దు చేయాలంటూ వివేకా కుమార్తె సునీతారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం వివరణ ఇవ్వాలంటూ అవినాష్ రెడ్డితో పాటు మరో 2 నిందితులకు నోటీసులు ఇచ్చింది. తదుపరి విచారణ మార్చి 3కు వాయిదా వేసింది.